రాష్ట్రంలోనే కడప అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. రాయలసీమకు నడిబొడ్డు. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా. అందుకే కడపలో జరిగే ప్రతి ఎన్నిక, కడపలో గెలిచే ప్రతి సీటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఇప్పుడు అదే కడపలో కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఒక కీలక అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కంచుకోటగా ఉన్న కడప కార్పొరేషన్ పై టీడీపీ కన్నేసింది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇంతకీ టీడీపీ ప్లాన్ ఏంటి? Let's watch this story. కడప ప్రతిపక్ష వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా. అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటను కూటమి బద్దలు కొట్టింది. ఇప్పుడు అదే ఊపుతో కడప మేయర్ పీఠంపై కన్నేసింది. ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఈ 50 డివిజన్లను 64 డివిజన్లకు పెంచాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. డివిజన్లు పెరిగితే హార్డ్ కోర్ కార్యకర్తలకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం, పార్టీలకు కొత్త ముఖాలను రంగంలోకి దించే వెలుసుబాటు. ఈ లెక్కలతోనే టీడీపీ, వైసీపీ 2 డివిజన్ల పెంపుపై ఆసక్తి చూపుతున్నాయి. ఇదే సమయంలో కడప కార్పొరేషన్ పాలకవర్గం గడువు వచ్చే మార్చి నాటికి ముగియనుంది. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఎన్నికలకు పచ్చజెండా ఊపితే ఓకే, లేకపోతే ప్రత్యేక అధికారాలు పాలన కొనసాగే అవకాశము ఉంది. అయినా సరే పాలకవర్గం గడువు ముగింపు సమయం దగ్గర పడుతుండటంతో డివిజన్ల పెంపు అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. అసలు డివిజన్లు ఎందుకు పెంచాలి అనే ప్రశ్నకు వస్తే కడప కార్పొరేషన్లో ప్రస్తుతం జనాభా లెక్కలే కీలకంగా మారాయి. గతంలో కడప జనాభా సుమారు 4 లక్షలు ఉండటంతో 50 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కానీ తాజా అంచనాల ప్రకారం కడప కార్పొరేషన్ జనాభా దాదాపు 5 లక్షల వరకు చేరుకుంది. 4 లక్షలు దాటితే జనాభా వారీగా డివిజన్లు పెంచుకునే అవకాశం నియమావళిలో ఉంది. కాబట్టి ఈ లెక్క ప్రకారం డివిజన్ల పెంపు అనివార్యం అవుతుందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఇక్కడ రాజకీయ లెక్కలు మరింత ఆసక్తికరంగా మారాయి. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచింది కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ ఉమాదేవి మాత్రమే. మిగతా అన్ని డివిజన్లపై వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. కానీ ఈసారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జగన్ అండ్ కోకి గట్టిగా బుద్ధి చెప్పాలని టీడీపీ గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆ దిశగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కడప కార్పొరేషన్ను లక్ష్యంగా పెట్టుకొని వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. డివిజన్ల సంఖ్య పెంచి తొలిసారి కడప కార్పొరేషన్లో పసుపు జెండాను రెపరెపలాడించాలని టీడీపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇంకో కీలక అంశం కూడా ఉంది. గత ఎన్నికల తర్వాత పలువురు నేతలు టీడీపీలో చేరారు. వారందరికీ కార్పొరేటర్ల టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అదే సమయంలో జనాభా పెరుగుదల కారణంగా డివిజన్ల పెంపు కూడా అవసరమైంది. డివిజన్లు పెరిగితే కార్యకర్తలకు అవకాశం, నాయకులకు సర్దుబాటు, పార్టీకి గ్రౌండ్ లెవెల్ బలం అన్ని సాధ్యం అవుతాయన్నది టీడీపీ వాదన. మరోవైపు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేరన్న విమర్శలు కూడా ఉన్నాయి. డివిజన్లు పెరిగితే ప్రతి కార్పొరేటర్ పరిధి తగ్గుతుంది, లోకల్ సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే డివిజన్ల పెంపు కేవలం రాజకీయ ప్రయోజనమే కాదు, పరిపాలనాపరమైన అవసరం కూడా అన్న వాదన వినిపిస్తోంది. కడప రాజకీయ చరిత్రను చూస్తే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అవతరించినప్పటి నుంచి కాంగ్రెస్, వైసీపీ చేతుల్లోనే పాలన కొనసాగుతోంది. తొలి మేయర్గా కాంగ్రెస్ హయాంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి చెందిన మేయర్ పాకా సురేష్ ఆధీనంలో ఉంది కడప కార్పొరేషన్. అయితే కడపలో టీడీపీకి ఒక మంచి ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈసారి కడప కార్పొరేషన్ను తప్పకుండా గెలుచుకోవాలని మంత్రి నారా లోకేష్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డివిజన్ల పునర్విభజన, లోకల్ బాడీ ఎన్నికల టైమింగ్, పార్టీల వ్యూహాలు ఇవన్నీ కలిసి కడప రాజకీయాలను మరింత ఉత్కంఠంగా మారుస్తున్నాయి. మొత్తానికి కడప కార్పొరేషన్ డివిజన్ల పెంపు కేవలం పరిపాలనా నిర్ణయమే కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ వ్యూహం. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? డివిజన్లు పెరిగితే రాజకీయ బలం ఎవరి వైపు తూగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తేలనున్నాయి. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, కడప కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపడం ఖాయం.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel